ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రత్యామ్నాయమైనటువంటి విధానం ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. కందిపప్పు 200 నుంచి 225 రూపాయల దాకా ధర పెరిగింది. అన్ని రకాల నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగాయి. దాన్ని నివారించేదానికి బ్లాక్ మార్కెట్లోకి నిత్యావసర వస్తువులు వెళ్లకుండా నివారించేదానికి ప్రభుత్వం నుంచి చర్యలు లేవు. ప్రజా పంపిణీ వ్యవస్థని బలోపేతం చేసేదానికి చర్యలు లేవు. దీనికి తోడు నిరుద్యోగం దేశంలో విపరీతంగా పెరిగిపోయింది. ఈ రెండు సమస్యల మీద కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు దేశవ్యాప్తంగా రేపు 11వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా అన్ని స్థాయిల్లోనూ ప్రజల్ని పెద్ద ఎత్తున కదిలించి ప్రత్యేకంగా మండలాల్లో ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఈరోజు నిర్దిష్టంగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ధరలు ఇంత పెద్ద ఎత్తున పెరిగిపోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ప్రధానమైనటువంటి కారణం. పెట్రోలు, డీజిలు వీటి మీద ఉన్న నియంత్రణని తొలగించి, నియంత్రణను తొలగిస్తే అంతర్జాతీయ మార్కెట్తో అనుసంధానం చేస్తే ధరలు తగ్గుతాయని చెప్పి ప్రభుత్వం ప్రచారం చేసి నియంత్రణ ఎత్తివేశాయి. నియంత్రణ ఎత్తేసిన తర్వాత డీజిల్ అంతర్జాతీయ మార్కెట్లో బాగా తగ్గిపోయినా కూడా మన మార్కెట్లో మాత్రం డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గకుండా కేంద్ర ప్రభుత్వం దశల వారీగా దీని మీద పన్ను పెంచుతూ వస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రభుత్వానికి రాబడిలో ఈ ఆయిల్ మీద వచ్చినటువంటి సెస్సులే ప్రధానమైనటువంటి భాగం. అందువల్ల కేంద్ర ప్రభుత్వం తన రాబడి కోసం ఆర్థిక వనరుల్ని సమీకరించాలనేటువంటి దాని పేరుతో ఈ ధరల పెరుగుదల ఈ స్థాయిలో జరగడానికి కారణమైంది. అందుకని కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాన్ని పూర్తిగా తిరస్కరించాలి. ఈ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. పెట్రోలు, డీజిల్ మీద ఇంతకుముందు ఉన్నటువంటి నియంత్రణలు చేపట్టాలి. ఈలోగా దీని మీద ఉన్నటువంటి వ్యాట్ని తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ధరలు ఏ రకంగా పెరిగినాయి, ఏ స్థాయిలో పెరిగినాయి ఇవన్నీ మీకు అదనంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు మీకు ఇచ్చినటువంటి పత్రంలో ఉన్నాయి. నిరుద్యోగం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కలిగిస్తానని చెప్పి 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కలిగిస్తానని చెప్పి వాగ్దానం చేసి అధికారానికి వచ్చింది. 2 కోట్లు కాదు కదా, 20 లక్షల ఉద్యోగాలు కూడా కలిగింది. మొదటి సంవత్సరం అయితే 1,45,000 ఉద్యోగాలు, గవర్నమెంట్ లెక్క ప్రకారం 1,45,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని చెప్పేసి గవర్నమెంట్ వివరాలు తెలియజేస్తా ఉన్నాయి. ఇప్పటికే దేశంలో 50 కోట్ల మంది పని చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దీనికి 1,30,00,000 మంది ప్రతి సంవత్సరం నిరుద్యోగులు తయారవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ఈ నిరుద్యోగం ఈ కాలంలో విపరీతంగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు పెట్టాలని, అందుకోసం విదేశీ పెట్టుబడులకి రాయితీలు అనేకం ప్రకటించింది. అయినా విదేశాల నుంచి పెట్టుబడులు రాలా. పెట్టుబడులు ఎప్పుడైతే రాలేదో ఉపాధి అవకాశాలు అనేటువంటి అవకాశాలు లేకుండా పోయినాయి.
మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ రంగ పెట్టుబడుల్ని పెద్ద ఎత్తున పెంచాల. ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో అయినా నిరుద్యోగం బాగా పెరుగుతున్నటువంటి సందర్భాల్లో ప్రభుత్వ రంగ పెట్టుబడులు పెట్టి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడం, పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు చేపట్టడం, తద్వారా ఉపాధి అవకాశాలు పెంచడం అనేటువంటిది ఒక విధానంగా నడుస్తూ వస్తూ ఉంది. ఈ విధానాన్ని కాకుండా దానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడుల మీద ఆధారపడ్డది. ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వ రంగ పెట్టుబడులు పెట్టాలి, పెంచాలి. ఆ రకంగా ఉపాధి అవకాశాలు వెంటనే కల్పించేదానికోసం చర్యలు చేపట్టాలని చెప్పి మేము కోరుతాం.